బయటంతా కూల్ వింటర్ సీజన్ రన్ అవుతుంది. అండ్ వింటర్ సీజన్తో పాటు మనం చాలా కామన్గా చూసేవి కోల్డ్, కాఫ్, ఫీవర్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అయితే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూపించడానికి వస్తున్నప్పుడు నేను కామన్గా వింటూ ఉన్న విషయం ఏంటంటే అమృతాంజన్ ఒకటి, జెండుబామ్ ఒకటి, విక్స్ ఒకటి, ఇవి వాడడం చాలా మందిలో కామన్గా వింటూ ఉన్నాను నేను. మీరు కూడా అలా వాడుతుంటే దిస్ రియలీస్ ఫర్ యూ. పిల్లల ఎయిర్వే అనేది దట్ ఇస్ శ్వాస తీసుకునే ఏరియా ఇన్హరెంట్గానే చాలా సెన్సిటివ్గా అండ్ చాలా నేరోగా అండ్ హైలీ రియాక్టివ్గా ఉంటుంది. ఈ బామ్స్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల, వాటి స్ట్రాంగ్ వేపర్స్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ కమర్షియలీ అవైలబుల్ బామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో క్యాంఫర్ ఒకటి, యూకలిప్టస్ ఆయిల్ ఒకటి, మెంథాల్ ఒకటి చాలా కామన్గా ఉంటూ ఉంటాయి. అంటే క్యాంఫర్, మెంథాల్ ఇవన్నిటి వల్ల స్కిన్ ఇరిటేషన్ రావడము, కెమికల్ బర్న్స్ రావడము, కాంటాక్ట్ డర్మటైటిస్ కానీ, ఈ ఎయిర్వే ఏదైతే ఉందో దాని ఇరిటేషన్ వచ్చి దానివల్ల ఇంకా మ్యూకస్ సెక్రీషన్ పెరగటము, అలానే నోస్ కంజెషన్ దట్ ఈస్ నోస్ బ్లాక్ అవటము, శ్వాస తీసుకునే ఏరియా ఏదైతే ఉంటుందో వాటిల్లో లెరింగోస్పాజం కానీ, బ్రాంకోస్పాజం కానీ రావటం వల్ల సివియర్ కాఫ్ అండ్ సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీస్. అండ్ ఇఫ్ మీ పిల్లలకి ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి ఇంకా ట్రిగ్గర్ అయ్యి ఇంకా వర్సన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇనీషియల్గా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించినా సరే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వాటి వల్ల వచ్చే రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్లీజ్ స్టాప్ యూజింగ్ బామ్స్ ఫర్ లెస్ దాన్ 2 years ఆఫ్ ఏజ్. 2 years కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో అసలు బామ్స్ అనేవి కాంట్రా ఇండికేటెడ్. సో ప్లీజ్ డు నాట్ యూస్ దెమ్. 2 years కన్నా పైన ఉన్న ఓల్డర్ చిల్డ్రన్ వాళ్ళలో కూడా అన్సూపర్వైజ్డ్ ఎక్సెసివ్ యూజ్ ఇస్ నాట్ రికమెండెడ్. సో ఫర్ ఆల్ ద పేరెంట్స్, జలుబు చేసి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పిల్లల్లో ఈ బామ్స్ వాడటం కన్నా కూడా ప్రాపర్ హైడ్రేషన్, హ్యూమిడిఫైయర్ వాడుకోవడము, స్టీమ్ ఇన్హలేషన్ అండర్ పేరెంట్స్ అబ్జర్వేషన్ ఆఫ్ కోర్స్, అండ్ సెలైన్ నేసల్ డ్రాప్స్ వాడటము, ఇవి వాడడం అనేది చాలా బెటర్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఏదైనా సిమ్టమ్ పర్సిస్ట్ అవుతుంటే ప్లీజ్ ఇమీడియట్లీ సీక్ అన్ ENT కన్సల్టేషన్ అండ్ గివ్ అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ టు యువర్ చిల్డ్రన్. Do not try to self-medicate. Natural doesn't always mean safe, and relief should never come at the cost of your children's safety. Always choose age-appropriate, evidence-based care for your children.